హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం. రేపటి నుండి పెన్షన్దారులకు అదిరిపోయే శుభవార్త అయితే సీఎం గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో పూర్తిగా చూసుకోవడానికి ప్రయత్నిద్దాము. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా ఆ వీడియోని అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మీకు డైలీ పెన్షన్ గురించి అయినా అదేవిధంగా డైలీ అప్డేట్ న్యూస్లో వచ్చిన న్యూస్ ఆధారంగా కీలకమైన ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడికో వెళ్ళి న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు, ఎవరినో వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం లేదని మన ఛానల్లో ఈ యొక్క వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. తద్వారా మీకు యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ అనేది మేము అందిస్తున్నామని మేము భావిస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీలైన త్వరగా అందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోయినట్లయితే రేపటి నుండి 16వ తారీఖు వరకు ఈ మూడుంటేనే ఏప్రిల్ నెల పెరిగిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో 6,016 రూపాయలు కానీ 7,016 రూపాయలు కానీ జమ చేయండి. ఇలా చేయకుంటే కంపల్సరీగా మీకైతే పెన్షన్ అయితే రాదు. కంపల్సరీ చూసుకున్నట్లయితే ఎవరైతే ఆసరా పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నారో 4,016 రూపాయలు కానీ 6,016 రూపాయలు కానీ ప్రభుత్వం అయితే వీటిని మరీ ఒక 1,000 రూపాయలు పెంచే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మనకు సర్పంచ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఇవి ఉన్నాయో వీటికి ఆధారంగా దృష్టిలో ఉంచుకొని సీఎం గారు అయితే వీటిని అయితే పెంచడానికి అయితే అవకాశం అయితే కనబడుతుంది. ఈ యొక్క పెన్షన్ అయితే దాదాపు పెంచిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ఖాతాలో యొక్క పెన్షన్ అయితే కంపల్సరీ జమ కానున్నాయి. కంపల్సరీగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ ఉన్నారో కంపల్సరీ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుని అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మీకు రేషన్ కార్డు సంబంధించి ఈ యొక్క 3 పత్రాలు అయితే దగ్గర ఉంచుకొని వీరికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది రావడానికి అయితే కనీసం ఒక 1 వీక్లో కంపల్సరీగా అంటే ఒక 10 డేస్లో ప్రతి ఒక్కరు కూడా పెరిగిన ఆసరా పెన్షన్ అయితే ఏప్రిల్ వరకు అందరూ కూడా జమ అవుతాయి. కంపల్సరీ మీరైతే ఇవన్నీ కూడా దగ్గర ఉంచుకొని కొత్తగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఇవన్నీ అయితే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటేనే కంపల్సరీ మీకు అమౌంట్ అనేది మీ యొక్క ఖాతాలో జమ కావడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.